బాబాయ్ నమస్తే, ఏం చేస్తుంటారు? ఏమన్నా పొలం పని కూకోవటమే. పొలం పని. ఏం పొలాలు వేసారు ఈ సంవత్సరం? ఏం పంట లేదు, కాళ్ళు పని ముందు కాళ్ళు పోయినాయి. రిటైర్ అయ్యారంటారు వ్యవసాయం నుంచి. 70 ఏళ్ళు వచ్చినాయి, పెన్షన్ లేదు. ఏంది సుఖం? పెన్షన్ లేదా? లేదు. ఎందుకని? నేను హైదరాబాద్ పోయాను, అప్పుడే 2 ఏళ్ళు ఇస్తుంటే వద్దులేని పోయా, ఛార్జీలు సరిపోతుంది. ఇక అప్పుడు ఎక్కీలా. మళ్ళీ అప్లై చేసుకోలేదా? చేసిన రాట్లా. చేసినా రావట్లేదు అంటారు. ఏంటి పొలం ఏమన్నా ఎక్కువ ఉంది అంటున్నారా? ఏమంటున్నారు? పొలం ఎక్కువ ఉందని అట్లా చూద్దాలే అంటారు. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, 18 నెలలు అయింది. పరిపాలన ఎలా ఉందంటారు? పరిపాలన బాగానే ఉంది. ఏం బాగుందంటారు? ఏం నచ్చింది? చేసే పనులు నచ్చినాయి, రోడ్లు నచ్చినాయి. ముందు కావాల్సింది రోడ్లు, నడువులు బాగుండా. రోడ్లు ఎందుకు? జనాలకు డబ్బులు అయితే సరిపోయిద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెబుతుంటే. డబ్బులు ఏమంటే డబ్బులు ఇవ్వాలంటే రేపు పోతాయి. రోడ్లు కావాలి ముందు. అంటే రోడ్లు ఏమన్నా ఉపయోగపడతాయా ప్రజలకి? అదే 10 రూపాయలు జనాలకి అయితే ఉపయోగం కానీ అనేది ఆయన చెప్పేది మాట. రోడ్లు లేనిది నడువులు పోతాయి, వడ్డ డబ్బులు పోయి ఆడ పెట్టుకోవాలా, ఎందుకు వచ్చిరుకోవాలా? పడాల్సి వచ్చింది. మరి ఇప్పుడు ఈ 18 నెలల కాలంలో ఆ డబ్బులు కూడా ఇవ్వలేకపోతున్నాడు చంద్రబాబు నాయుడు అంటున్నారుగా, సంక్షేమ పథకాలు ఇవ్వలేకపోతున్నాడు అంటున్నారు. అవి తెల్లారిపాటికి వస్తున్నాయి, అవి తీసుకునే వాళ్ళు తీసుకొని జేబులో పెట్టుకొని మెలకుండా ఊకుంటున్నారు. అది వస్తున్నాయి అయితే పథకాలు వస్తున్నాయి, తీసుకుంటున్నారు, జేబులో పెట్టుకొని రావట్లేదని చెబుతున్నారు. ఏముంది దాంట్లో? ఇచ్చినా కూడా రాలేదని చెబుతారు జనం. ఈ 18 నెలల కాలంలో ఆయన చేసింది ఏముంది? అదే గతంలో జగన్మోహన్ రెడ్డి అయితే నెలకు ఒకసారి బటన్ నొక్కేవాడు, డబ్బులన్నీ ప్రజల అకౌంట్లో పడిపోయాయి అంటున్నారుగా. అదే ఏమండి, ఎవరి పడ్డ బ్యాంకుల్లో ఉంటాయి కదా, ఆయన బ్యాంకుల్లో ఉంటాయి, నొక్కేదేముంది? అది అట్లా చేస్తున్నారు. మరి ఈ 18 నెలల కాలంలోనే కూటమి ప్రభుత్వం అసలు అరాచకాలు చేస్తుంది రాష్ట్రంలో అంటున్నారుగా. మరి వాళ్ళు చేస్తా వీళ్ళ మీద నెడుతున్నారు, అంతకన్నా ఏం లేదు. వాళ్ళే చేస్తున్నారు. వాళ్ళే లేదు, దీంట్లో వాళ్ళు దేవుడు కదిలేరు, చూస్తా ఊరుకోవటమే. మరి జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే కనుక, జనమంతా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకతగా ఉన్నారు, జనమంతా నా వెనకమాలే ఉన్నారు, అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా వేలాదిగా మంది జనం వస్తున్నారు అంటున్నారు. ఏమనో రోజుకు 500 ఇచ్చి పోతాం మేము కూడా. తెలుగుదేశంలో ఉండే కూడా మేము కూడా పోయి తిరుగుతాం. రోజుకు ఒక 500 ఆయనకి ఎందుకు? జనాల్ని డబ్బు, మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి కొడుకు డబ్బులు ఇచ్చే వస్తారంటారా జనాలు? ఇస్తేనే లేనిది ఎవరు వస్తారో ఎవరు రారు. ఆయన పని జరుగుతుంది అప్పితే ఏం లేదు, అభిమానం కాదంటారా? అభిమానం లేదు, పోలేదు. వాళ్ళే కొంతమంది ఇటే వేసారు. వాళ్ళే ఇటు వేసారా? అందుకేనా మరి 164 వచ్చింది ఇక్కడ. 140 11గా జగన్కి వచ్చింది 11 అదేది ఈవీఎంలు మోసం చేసి గెలిచారంటలేండి. మునుపు వాళ్ళు చేశారుగా, ఇప్పుడు వీడు చేశారు అనుకోవటం. ఒట్టి నాటకం ఏం లేదు. ఎవరు గాలి మలితే అటు తిరుగుద్ది. అది మొదట ఆడు వచ్చినప్పుడు మళ్ళీ చూద్దామని వేసారు, ఆ వేయటంలో తేడా వచ్చింది, అంతకన్నా ఏం లేదు. మరి ఇప్పుడైతే కనుక ప్రజలందరూ కూటమి ప్రభుత్వాన్ని చేదరించుకునే పరిస్థితిలో ఉందంటున్నారు కదా. ఆడ అట్నే వాగుతూ ఉంటాడు, ఏం చేద్దాం వాక్కొని. అంటే వాక్కోవటమే అంటారు. దాంట్లోనే ఆ మీటింగ్లోనే నవ్వుకుంటున్నారుగా, వాళ్ళే నవ్వుకుంటున్నారు తెగ. ఇంకేంది నవ్వుకున్నప్పుడు మనకి ఎట్లా ఉంటుంది? 2029 అధికారం నాదే, నేను వస్తే 2.0 పరిపాలన చూపిస్తాను అంటున్నాడు. మరి ఆయన అందరు లాక్కొచ్చి కొడతాను అంటున్నాడు. వీళ్ళు లాక్కొచ్చి ఈ పరిపాలన ఉంది, వీళ్ళు ఎందుకు వదిలేసారు? ఏమన్నా పానీలో పొరపాటు చేసేవాళ్ళు అని పానిస్తున్నారు. లేకపోతే వీళ్ళు పట్టుకుంటే ఆడు ఏడిపోతాడు. అది తేడా. పట్టుకుంటే ఆడిపోతాడు. తప్పు చేయలేదు, మాట తప్పే వ్యక్తి కాదు, తప్పు చేసే వ్యక్తి కాదు అంటున్నారు. అమ్మను ఆ చెల్లెలు చూడమని చాలు, ఇవన్నీ ఎందుకు? లేదు, ప్రజలంతా నా వెనకమాల ఉన్నారని చెప్పి ఆయన చెబుతుంటే మీరేమో ఇంట్లో ఫ్యామిలీ మ్యాటర్స్ మనకి ఎందుకండి? ఫ్యామిలీస్ అయినా లైన్ ఉంటేనే కదా ఫ్యామిలీస్. ఇది కూడా దేశం అంతా లైన్లోకి వచ్చేది. ఫ్యామిలీ లైన్లో ఉంటేనే దేశం లైన్లో అంతే. మన ఇంట్లో ఫ్యామిలీ లైన్లో ఉంటేనే కదా ఒక మాటకు వచ్చి సాగేది ఎవరికైనా. లేకపోతే ఎవరికైనా సాగిద్దా మాట? లేదు, అది కరెక్ట్ పాయింట్. అది కరెక్ట్ పాయింట్. అదే మరి 2029 అధికారం నాదే, నేను వస్తే రప్పానే అంటున్నాడు. మరి రప్ప చేసుకోమని ఏమైంది? రప్ప చేస్తారో వీళ్ళు చేస్తారో, వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారో అయితే తెలీదు. అయితే 2029 జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారా? కొద్దిగా వస్తాడు, అంతగానే రాడు. డబ్బులు ఇస్తాడు కాబట్టి తలా 10 ఏళ్ళు బాగా ఎగుతాడు, అప్పుడు వస్తాడు. తలా 10 ఏళ్ళు ఇస్తేనే అది అదేందండి, జనం అంతా నాయనక మనకు 5 ఏళ్ళు ఇచ్చాడు, ఈసారి 10 ఇస్తేనే ఈసారి 10 ఇస్తేనే ఓటేస్తామంటారు. అది అంటే ఓటుకి 10 ఏళ్ళు గాడికి ఇస్తే గెలిచే అవకాశం ఉందంటారు, లేకపోతే లేదు. అంతే. అంత ఎవరిస్తారులేండి మరి అసలు. అబ్బా ఆ దగ్గర ఉండే కట్టలు దాచుకుని అన్నీ తెస్తాడు.
జనాల్లోనే ఉంటాను జనంతోనే ఉంటాను అంటున్నాడు. జనాల్లో అంటే ఇప్పుడు ఆ జనాల్లో తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు ఆ సగం పడ అయిపోతాయి. ఓట్ల నాటికి తక్కువ వస్తాడు అప్పుడు. అంటే 29 అవకాశం లేదంటారు ఇక. లేదు.